సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 6/5/2024 శనివారం, తేదీ చైత్ర బహుళ త్రయోదశి మధ్యాహ్నం 2:40 వరకు ఉన్నది. తదుపరి చతుర్దశి, నక్షత్రం రేవతి సాయంత్రం 4:43 వరకు. తదుపరి అశ్విని యోగం ప్రీతి రాత్రి 12:29 వరకు. కరణం వాణిజ్యం మధ్యాహ్నం 2:40 వరకు. వర్జ్యం పగలు 6:50 నుండి 8:15 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:29 నుండి 1:20 వరకు. మరలా మధ్యాహ్నం 3:02 నుండి 3:52 వరకు. రాహుకాలం ఉదయం 7:19 నుండి 8:54 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:32 నుండి 4:59 వరకు. ఈరోజు విశేషం మాస శివరాత్రి. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయడంలో ఆలస్యము ఆటంకాలు ఉండే అవకాశం కలదు. అయినప్పటికీ కూడా ఈరోజు సాయంత్రం నుండి ఆత్మవిశ్వాసంతో వ్యవహారంలో పూర్తి చేస్తారు. ఈ రాశివారు ఈరోజు ప్రదోషకాలంలో శివాలయ దర్శనం చేయడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్టు పూర్తి చేస్తుంటారు. సాయంత్రం నుండి కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీదేవిని అర్చించి తలని పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. రావాల్సిన దాని చేతికందును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ప్రదోషకాలంలో శివాలయ దర్శనం చేయడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. దూర ప్రాంత ప్రయాణాలు ఉండగల దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు శివాలయ దర్శనం, శివాష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వేసుకున్నటువంటి ప్రణాళికలో మార్పులు చేర్పులు ఉండగలవు. మనశ్శాంతి తక్కువగా ఉండడం. ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు శివాలయ దర్శనం, చంద్రశేఖర అష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. వారితో భేదాభిప్రాయాలు ఉండగలవు. ఈరోజు సాయంత్రం నుండి చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండను. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన లేని వారికి ఆహారము, నీళ్లు సదుపాయం కల్పించినట్లయితే మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. రుణ ప్రయత్నాలు చేయవలసి వచ్చును. ఈ రాశివారు చేయవలసినటువంటి ఆరాధన సర్పరూప శివలింగాన్ని అర్చించినట్లయితే మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనవసర కోపావేశాలు పెరగగలవు. మనశ్శాంతి తక్కువగా ఉండను. తమ యొక్క నోటు దురుస్తారం వల్ల కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటారు. ఈ రాశివారు ఈరోజు శివాలయంలో అభిషేకాదులు నిర్వహించుకోవడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండను. సంతానరీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నం వేసుకున్నటువంటి ప్రణాళికలో మార్పులు చేర్పులు చేస్తారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క దర్శనం, తలని పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి దగ్గర ప్రయాణాలు ఉండగలవు. బంధుమిత్రుల యొక్క రాకపోకలు ఉండడం. వచ్చిన దాన్ని వచ్చినట్లు ఖర్చును. ఈ రాశివారు ఈరోజు శివాష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కుంభరాశి.
కుంభరాశి వారికి వచ్చిందని వచ్చినట్లు ఖర్చులు, కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలసి ఉన్ను. కంటికి పంటికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే ప్రదోష కాలంలో శివాలయ దర్శనం, శివాలయంలో సంపంగ పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆత్మవిశ్వాసం తగ్గగలదు. ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు ఉండును. అనవసర కోపావేశాలు పెరుగును, శిరోవ్యాధులు బాధించగలవు. ఈ రాశి వారు ఈరోజు రుద్రాభిషేకాలు చేయించుకోవడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చి ధర్మలాలతో మరలా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.